నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఆ పార్టీ లీడర్లు చెప్పినా వైనాట్ కుప్పం అంటున్నారు, వైనాట్ 175 అంటున్నారు. మీరేమో కాదు మేమే 160 వస్తున్నాం అంటున్నారు. ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్. ఎందుకంటే గతంలో కూడా ఆయన అబద్ధాలు అసత్యాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన అదే చెప్తాడు. ఏం చెప్తూ ఉంటాడు? రేపు రాబోయేది పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అంటాడు. అందులో వాస్తవం అంతా ఎవరు పెత్తందారు? ఆయన కాదా పెత్తందారు? ఇప్పుడు తాడేపల్లిలో ఒక రాజప్రసాదం, ఏదైతే ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, అక్కడ హైదరాబాద్లో ఒక లోటస్ పాండు, ఇది కాకుండా ఏదైతే బెంగళూరులో ఒక పాలరాతి భవనం, అదేవిధంగా ఇవన్నీ సరిపోక మళ్ళీ ఋషికొండని బోడిగుండు చేసి వైజాగ్లో ఒక పెద్ద ప్యాలెస్. మొన్న కూడా సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పారు కేంద్ర సంస్థ, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలను కూడా అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా ఇంకా ఎంత అన్యాయం అని అంటే 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తికి సరిపోవట్ల. ఈవేళ ప్రజలు ఎటువైపు ఉన్నారని చాలా క్లియర్గా ఈవేళ ఈ రాష్ట్రంలో అర్థమవుతున్న పరిస్థితి. నాకు తెలిసి అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. అందుకని నేను ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓటమిని ముందుగానే అంగీకరించి ఇప్పుడు దిగిపోమంటే సంతోషంగా దిగిపోతానని చెప్తూ ఉన్నారు. అందులో పర్టికులర్గా ఈవేళ అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, నిరుద్యోగ అభివృద్ధి, పండగ కానుకలు, ఇట్లా చెప్పుకోవాలనంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దగ్గర ఇటువంటి 100 సంక్షేమ పథకాలని రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రెండవది ఏదైతే మీరు పెన్షన్స్ చెప్తూ ఉన్నారు, గతంలో 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ని 2000 రూపాయలకి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఈయన 3000 రూపాయలు చేస్తానని చెప్పి అది కూడా మొదటి సంతకం పెట్టాడు ఫైల్లో 2019 ఆయన ప్రమాణ స్వీకారంలో. మొదటి సంతకం పెట్టినప్పుడు ఆయన స్పీచ్ కూడా ఉంది. ఏదైతే మా జనరల్ పేపర్స్ కాదు, ఆయన సాక్షి పేపర్లోనే ఒక హాఫ్ పేజీ వేశారు. ఏదైతే 3000 రూపాయలు ఏదైతే పెంచుకుందో 2019 రాజశేఖర రెడ్డి గారి బర్త్డే జూలై 6న 250 రూపాయలు, 2020, 2021, 2022 అంటే ఆయన డేట్స్ తోడు సహా ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టి అనౌన్స్ చేశాడు ప్రమాణ స్వీకార సభలో. అంటే మొదటి సంతకానికే దిక్కు లేదు. ఎందుకంటే 2022కి 3000 రావాల్సింది. అంటే అప్పటికే మోసం. ఎందుకంటే పాదయాత్రలోనేమో 3000 పెంచుతానని చెప్తే పాపం వీళ్ళందరూ కూడా మేము 2000 రూపాయలు పెంచినా మళ్ళీ ఈయన వస్తే ఏదో 3000 అన్న కదా అని ఓటేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ 3000 పెంచకపోవడం మాట తప్పాడు. 2 సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున కంప్లీట్ చేయవలసింది. అంటే 4 విడతల్లో 2022కే కంప్లీట్ చేయవలసింది. అది కూడా మాట తప్పినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఎంత దురదృష్టం అంటే ఈవేళ నేను వార్డుల్లోకి వెళ్తూ ఉంటే, గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే చాలా క్లియర్గా, నేనే కాదు మీరు నాతో పాటు వచ్చినా కూడా మీకే నేను చూపిస్తాను. ఒక ఇంటికి వెళ్తూ ఉంటే నాది రేషన్ కార్డు తీసేశారమ్మా అని చెప్తున్నారు. ఏమో ఎందుకు తీసేశారు రేషన్ కార్డు అంటే, ఇల్లు పెద్దగా ఉందండి, 300 అడుగులు దాటి ఉందని చెప్పి. ఏ రేషన్ కార్డు అండి? వైట్ రేషన్ కార్డు. అన్యాయం. ఆవిడకి ఆ ఇల్లు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. ఉన్నది ఒకటే ఇల్లు ఆవిడకి. కొంచెం ఉంటే ఓకే, ఒక 100 అడుగులు 150 అడుగులు పెద్దగా ఉండొచ్చు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. పైన అద్దెకిచ్చుకుంది, కింద ఆవిడ ఉంటుంది. ఆ అద్దె మీద ఆవిడ బతుకుతుంది. అంచేత ఇప్పుడు నీకు రేషన్ కార్డు కట్ట అన్నాడు. రేషన్ కార్డు కట్టంటే పథకాలు కట్ట, రేషన్ కట్టే. నెక్స్ట్ ఇంకో 4 ఇల్లు దాటి వెళ్తే ఆవిడ నాకు వితంతు పెన్షన్ తీసేశారండి అంటుంది. ఏమ్మా ఇదేంటి? పాపం ఆవిడ తాటకి ఇల్లే, భర్త లేడు, 2 ఆడపిల్లలు, ఏంటి నీకు వితంతు పెన్షన్ తీసేయడం అంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారండి. కరెంటు బిల్లు అంటే తాటకి ఇల్లు అంటే పాపం బతుకు తెరువు కోసం ఇడ్లీలు అమ్ముకుంటుంది ఆవిడ బల్ల పెట్టుకుని. ఇడ్లీలు అమ్ముకుంటే ఈవేళ ఒక 100 మందికి 150 మందికి ఇడ్లీలు వేయాలని అంటే పిండి రుబ్బురోల మీద రుబ్బలేరు, గ్రైండర్ వాడుతూ ఉంది. గ్రైండర్ వాడుతున్నందుకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినందుకు వితంతు పెన్షన్ పోయింది. అంటే ఇట్లా మీరు ఇంకొక ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ చేశారని, ఇంకొక చోటకి వెళ్తే వాళ్ళు బాడుగా కారు ఉందని, అంటే అతను ఏదైతే డ్రైవరు ఏదో లోన్ తీసుకుని ఒక కారు కొనుక్కొని అతను ఆ బతుకు తెరువు అది. కానీ నీకు కారు ఉందంటే నాకులాగా లెక్కేసి అతను డ్రైవర్ ఉద్యోగం ప్లస్ ఓనర్ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాడు. నెలకు ఒక 10,000 8,000 తెచ్చుకుని అతనికి నీకు అతనికి 4,000 అని చెప్పి అతనికి తీసేసి, అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేదు. ఒక చేత్తో ఇస్తున్నట్లుగా కలర్ఫుల్ యాడ్స్ చేసుకుంటూ, కలర్ఫుల్ ప్రకటనలు చేసుకుంటూ, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆచరణలో మాత్రం ఇట్లా క్రింది స్థాయిలో జరుగుతుంది. అందుకని ఈవేళ పర్టికులర్గా దళితులు కూడా ఈవేళ తిరగబడుతూ ఉన్నారు.